నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందుకు రావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ పరిసర ప్రాంతాల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలబెట్టడం ముఖ్య లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని, ఏడాది పాటు 12 నెలలకు 12 థీమ్స్తో ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని అన్నారు. అన్ని నివాస ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు వంటి ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ అంకితభావంతో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఈ జంగిల్ మాదిరిగా ఉంది, ఇవన్నీ క్లియర్ చేస్తాం. ఈ కార్యక్రమం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాల్ని ఈ సందర్భంగా మనం బాగు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయమని ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి పేపర్ బ్యాగ్స్ కానీ, అలాగే గన్నీ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడవలసిందిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ, అక్టోబర్ లోపల మ్యాక్సిమం ఏవైతే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉందో అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛత, గతంలో కూడా షాప్స్ వారికి కూడా చాలా వరకు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి పూర్తిగా ఆ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం పట్టణంగా తీర్చిదిద్దాలి. దానికోసం ప్రజలందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ, కార్పొరేషన్ కమిషనర్ బీవీడీ ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫరీద్పేట వద్ద జరిగిన హత్య కేసులో 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను అదనపు ఎస్పీ కేవీ రమణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద వారి ఆధ్వర్యంలో సదరు కేసును ఛేదించడానికి జేఆర్పురం సిఐ ఎం అవతారం పర్యవేక్షణలో 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా, జేఆర్పురం సర్కిల్ సిఐ ఎం అవతారంకు రాబడిన సమాచారం మేరకు శనివారం ఐఐటి దగ్గరలో ఎస్ఎంపురం గ్రామానికి చెందిన పొలాలకి పోవు మట్టి రోడ్డు మార్గంలో ముద్దాయిల కోసం స్థానిక వీఆర్ఓల సమక్షంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా వారి తప్పించుకునే క్రమంలో పట్టుకోగా ముద్దాయిలు వారి వివరాలను తెలియజేస్తూ మధ్యవర్తుల ఎదుట నేరం చేసినట్లుగా ఒప్పుకొని లొంగిపోయారని అదనపు ఎస్పీ కేవీ రమణ తెలిపారు. సదరు ముద్దాయిలను అరెస్టు చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద, సిఐఎం అవతారం, ఎస్ఐలు సందీప్ కుమార్, బాలరాజు, లక్ష్మణరావు, చిరంజీవి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెచ్చర్ల మండల పరిధిలో 11/7 ఒక మర్డర్ జరిగింది. అక్కడ కోయిరాలు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అంతకుముందు ఇందులో సత్తార్ గోపి సన్ ఆఫ్ ధర్మారావు 41 years ఈయన్ని చంపడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ గరుగుబుల్ ఉమామేశ్వరం అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఈ ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవల చిరంజీవి దగ్గర ఆయన అన్సర్ట్గా ఉంటున్నాడు, అంటే పని చేస్తుంటాడు అక్కడ. అయితే వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగు చెప్తే అది అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 509 ఐపీసీ కింద, అదే పాత సెక్షన్లు ఇవి, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి
ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆవిడ తలగా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లు తీసుకుని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి వాళ్ళు ఈవిడేదో ఒక 2,000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మందు తాగుతున్నారు. ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ గోపి అన్న అతను నీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతనితో కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోనూ భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్న అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ కూడాను. ఇక IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్న అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామాంజులు, గరుగుబిల్లి భవానీ వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒకరికి అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినాడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీతో పాటు శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద, సిఐలు ఎం అవతారం, ఇమాన్యుయల్ రాజు, ఎస్ఐలు సందీప్ కుమార్, బాలరాజు, లక్ష్మణరావు ఉన్నారు. ఆంధ్రాలవలస మున్సిపాలిటీ 15వ వార్డులో కూటమి ఏడాది పాలనలో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపాలిటీ 15వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మున్సిపాలిటీ ఎక్స్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, PSCS చైర్మన్ మాధవి, బోయిన సునీత, బోర గోవింద్, టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు సంపత్రావు మురళి, అన్నెపు సత్యం, పాతిన రమణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం AMC చైర్మన్గా తనను కూటమి ప్రభుత్వం నియమించడంపై దారల జ్యోత్స్న హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు సేవ చేసే భాగ్యాన్ని తనకు కల్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను తమను గుర్తించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు AMC చైర్మన్గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మామిడి విష్ణు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు అందడం లేదు అని ఫిర్యాదు చేయకూడదని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాలలో తగినన్ని నిల్వలు ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కాలువల్లో పూడికితీత పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అవసరమైతే తాత్కాలిక సిబ్బందిని నియమించి పిచ్చి మొక్కలను తొలగించాలని అన్నారు. చెరువుల్లో నీటి నిల్వలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు
వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అధికారులు ఆర్ అప్పారావు, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రణస్థలంలోని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదుకుటి ఈశ్వరరావు శిబిర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నదుకుటి ఈశ్వరరావు మంత్రిని సాధారణంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే స్థానిక నాయకులు, కార్యకర్తలను ఒక్కొక్కరుగా మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఎమ్మెల్యే ఈశ్వరరావు పనితీరుతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. తర్వాత మంత్రి స్థానిక నాయకులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన, అమలు స్థితిగతులను సమీక్షించారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం శ్రీకాకుళం జిల్లా పోలీసులు జిల్లాలోని అన్ని ఎస్టీపీఓ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిసరాలలో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు పోలీస్ స్టేషన్లో శుభ్రం చేశారు. ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్లలో చేపట్టాలని ఎస్పీ ఆదేశాల మేరకు దీంతో జిల్లాలోని అన్ని సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కలుపు మొక్కలు తొలగించి పచ్చని మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్రని రాష్ట్ర జంగం సాధికార డైరెక్టర్ విభూతి సూరిబాబు, టీడీపీ బీసీ సంఘం అధ్యక్షుడు కలగ జగదీష్తో కలిసి మర్యాదపూర్వకంగా పెద్దపాడు గ్రామంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం స్థానిక 31వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సూరిబాబు వివరించగా మంత్రి ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని మంత్రి సూచించారు. అంతకుముందు పెద్దపాడులోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శంకర్రావు, సుభాష్, రమేష్, శివ, చరణ్, విజయ్, కృష్ణ, గడ్డెన్న తదితరులు ఉన్నారు. అక్టోబర్ 2 నాటికి శ్రీకాకుళం నగరాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్తో కలిసి కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ శ్రీకాకుళం అనే నినాదానికి కట్టుబడి పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్లాస్టిక్ నియంత్రణను ప్రధా ఉద్యమంగా మార్చాలని సూచించారు. ఆర్టీఓ, ఆర్టీసీ, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్త శైలితో రహదారులు, బస్టాండ్లు, మార్కెట్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛతా సందేశాలతో సైన్ బోర్డులు తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్రైవర్స్, ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులను లక్ష్యంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 నుంచే అమల్లో ఉన్నాయని, వీటి ప్రకారం మున్సిపల్ స్థాయిలో విడదీసే సేకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ వ్యవస్థలు తప్పనిసరిని కృష్ణయ్య గుర్తు చేశారు. అనుమతి లేని పలచని క్యారీ బ్యాగులు, మల్టీలేయర్డ్ ప్యాకేజింగ్ వినియోగ నియంత్రణపై కఠిన చర్యలు ఉండాలని అన్నారు. ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ యజమానులు, విస్తరిత ఉత్పత్తిదారుల బాధ్యత సేకరణ, రీసైక్లింగ్కు ముందుండాలని, అవసరమైతే బై బ్యాక్ డిపాజిట్ విధానాలు అమలు చేయాలని సూచించారు. స్థానిక సంస్థలు ప్లాస్టిక్ చెత్తను ప్రత్యేకంగా సేకరించి మళ్లీ ఉపయోగించే చక్రంలోకి తేవాలని అన్నారు. నిబంధనల ఉల్లంఘనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జరిమానాలు, కేసులు, లైసెన్స్ రద్దు వంటి శిక్షలు విధించే అధికారం కలిగి ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను గురించి కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఫర్మానా అహ్మద్ ఖాన్, దొనక పృథ్వీరాజ్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ కరుణశ్రీ, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ బీవీడి ప్రసాదరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పౌర హక్కుల పరిరక్షణ, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పీసీఆర్, పీఓపీ చట్టాలు అమలు కఠినంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచార నిరోధక చట్టం అమలు అంశాలను అధికారులు సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అట్టడుగు వర్గాలపై జరిగే హింసాత్మక చర్యలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గణాంకాలను వెల్లడించారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం 9 మందికి 6,95,052 రూపాయల పరిహారం అందించామని,
హత్య కేసులో ఉపాధి కల్పనలో 11 మందికి ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. ఒక కేసులో ఉపాధి పెండింగ్లో ఉందని, అర్హురాలు ఒకరికి ఇప్పటికే 8,25,000 రూపాయలు చెల్లించామని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం POA చట్టం కింద ప్రత్యేక కోర్టులో 267 విచారణలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. వీటిని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, వారానికి ఒక గ్రామాన్ని అధికారులు సందర్శించి ఆలయ ప్రవేశం, నీటి వనరుల వినియోగం, వేరు గ్లాస్ వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించాలని అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో NSS కోఆర్డినేటర్ ఆధ్వర్యాన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. శివాని క్యాంపస్ పరిసరాల్లో PUC వాలంటీర్లు కలుపు మొక్కలు తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం వాలంటీర్లతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, AO డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి గేదెల, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ B సాగర్, NSS కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ B శ్రీధర్, R పద్మావతి, గాయత్రితో పాటు అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. రోజ్బెర్రీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు, క్వెర్సిటిన్, విటమిన్ C కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ ఉండటం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరోడెజెనరేటివ్స్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ C కెల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.